ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరిశుద్ధ ఘనమైన నామమును బట్టి వందనాలండి. డైలీ బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమని ఆత్మీయులారా, యేసయ్య కృపా పరిచయల తరఫున మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరలా ఈ యొక్క 2వ మాసమును మనకు అనుగ్రహించాడు కదండి. అప్పుడే 3వ రోజు కూడా వచ్చేసింది. దేవుడు మరి ఈ మాసమంతా మిమ్మల్ని మీ కుటుంబాలను పోషించి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు శనివారం కదండి. మందిరంలో ఉపవాస ప్రార్థన ఉంది 11 గంటల నుండి. మీరందరూ కూడా సమయం గుర్తుపెట్టుకోండి, సకాలానికి రావాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మీకు ఆహ్వానం పలుకుతున్నానండి. అలాగే ఆదివారం కూడా మనకు పునరుత్థానపు ఆరాధన ఉంది. 9 గంటల 30 నిమిషాల నుండి జరుగుతుంది. కాబట్టి మీరందరూ సమయం కూడా పాటించండి, సమయానికి రండి. మనం అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. సరే అండి, మంచిది. దేవుడు మనకి ఈరోజు అనుగ్రహించే వాక్యము చదువుకునే ముందు ఒక చిన్న మాట చెప్తానని. అదేంటంటే, జాన్ బనియన్ అనే గొప్ప సేవకుడు చెప్పినటువంటి ఒక మాట. అదేంటంటే, తెల్లవారుజామున ప్రార్థన చేయకుండా పరిగెత్తేవాడు ఆ రోజంతా దేవుని వెతికినా దేవుని కనుగొనలేడు అని. ఎంత మంచి మాట అండి కదండి. తెల్లవారుజామునే యేసయ్యను మనము వెతకాలి. తెల్లవారుజామునే ఉదయమే చీకటిగా ఉన్నప్పుడే దేవుని వెతికినప్పుడు ఆ రోజంతా దేవుని కృప, ఆయన సన్నిధి, ఆయన కాపుదల మనకు అనుగ్రహింపబడుతుంది. దేవుని వెతకకుండా ఆ రోజంతా వెతికితే దేవుడు దొరుకుతాడంటే దొరకడు. అదే సేవకుడు చెప్పినటువంటి మాట. సరండి, మరి దేవుడు ఈ రోజుకి శనివారానికి మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని చదువుతున్నానండి. పరమగీతములు 3వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. పరమగీతములు 3వ అధ్యాయము 1వ వచనము. రాత్రివేళ పండుకొనియుండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని. చాలండి, ఒకటే వరుస. రాత్రివేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని. ఎవరితో చెప్తున్నారండి ఈ మాట అనంటే, సూలమితి అంటే సంఘము ప్రియుడైనటువంటి యేసయ్యను వెతుకుతూ ఉంది. ఈ పరమగీతములు మనకు అందరు తెలుసు, సొలొమోను రాజు రాశారని. అయితే ఇది ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది శారీరకంగా అర్థం చేసుకునే పుస్తకం కాదండి. ఇది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ శూలమితి అంటే సంఘము ఎవరిని వెతుకుతుంది అని అంటే, ప్రాణప్రియుడని బట్టి యేసయ్యను వెతుకుతుంది. ఎప్పుడు వెతుకుతుంది? ఏ సమయం వెతుకుతుంది సంఘము అని అంటే? రాత్రివేళ ప్రాణప్రియుని వెతుకుతుందంట. రాత్రి దేని గుర్తుగా ఉందనంటే పాపానికి గుర్తుగా ఉంది. పాపపు కార్యాలు చేసేవారు ఎప్పుడు చేస్తారండి? చీకటి కార్యాలు చేసేవారు, వ్యభిచారం చేసేవారు, దొంగతనం చేసేవారు, రహస్య కార్యకలాపాలు చేసేవారు ఎప్పుడు చేస్తారు? వెలుగులో చేస్తారా? పగలున్నప్పుడు చేస్తారా అండి? డే టైంలో చేస్తారా? వారు చేయరు. వాళ్ళు ఎప్పుడు చేస్తారు అని అంటే రాత్రిపూట చేస్తారు. ఎందుకంటే రాత్రి చీకటిగా ఉంటుంది కాబట్టి వారు చేసేటువంటి ఆ పాపిష్టి పనులు ఎవరు కూడా చూడకూడదని ఆ ఉద్దేశంతో రాత్రిపూట చేస్తూ ఉంటారు. దొంగతనం చేసేవారు పగలు చేస్తారండి. ఈ మధ్యలో అయితే పగలు కూడా చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఎక్కువ శాతం దొంగతనాలు అన్నీ కూడా రాత్రిపూటనే జరుగుతాయి. పొద్దంతా కూడా వాళ్ళు ప్లాన్స్ వేసుకుంటారు, ఎక్కడ ఏంటి ఎలా అని ప్లాన్స్ వేసుకొని ఆ ప్లాన్స్ ప్రకారంగా మధ్యరాత్రి అందరూ నిద్రలోనికి జారుకున్న తర్వాత అప్పుడు వారు కన్న వేసి పట్టుకొని వెళ్ళిపోతారు అన్నీ కూడా. చూడండి, అయితే రాత్రి వేళ వెతుకుతుంది సంఘము దేవుని యేసయ్యను వెతుకుతుంది. ఎప్పుడు అనంటే రాత్రివేళ వెతుకుతుంది. రాత్రివేళ వెతుకుతే రాత్రి అంటే ఏంటండి? చీకటి అంటే పాపానికి గుర్తుగా ఉంది. అంటే దేవుణ్ణి ఎలా వెతుకుతుంది ఆమె అంటే, పాపము ఉంచుకొని హృదయంలో పాపం పెట్టుకొని దేవుణ్ణి వెతుకుతూ ఉంది. దేవుని వెతుకుతే దేవుడు దొరుకుతాడండి? పాపం పెట్టుకొని దేవుని వెతుకుతే దొరుకుతాడా? దేవుని మనం కనుగొనాలంటే, యేసయ్యను మనం కనుగొనాలంటే ఎలా వెతకాలి అని అంటే, మారు మనసు పొంది మనము వెతకాలి. చూడండి, పరిశుద్ధులైనటువంటి పౌలు ఒక చక్కటి మాట రోమలో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు రాస్తాడండి. చూడండి, రోమిలో రాసినటువంటి పత్రిక అందరూ కూడా తీస్తున్నారు కదండి. నాతో పాటు తీయండి, చూడండి, వినండి, చదవండి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటుగా వాక్యం చదవండి. ఏది కూడా గుడ్డిగా నమ్మకూడదండి. వాక్యంలో ఉంటేనే మనము నమ్మాలి. చూడండి, 13వ అధ్యాయము 12, 13, 14 నేను చదువుతున్నానండి. 12, 13, 14 వచనాలు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి
తేజ సంబంధమైన యుద్ధోపకరములను ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలను మత్తైనను లేక కామ విలాపములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమును లేకయు పగటి అందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. ఎలా నడుచుకోవాలండి మనము? చీకటి కార్యాలంటే ఏంటి? ఇక్కడ స్పష్టంగా మనకు పౌలు భక్తుడు చెప్పాడు, అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఏంటి? అల్లడితో కూడిన ఆటపాటలు, అలాగే మత్తు. ఏంటండి? మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, ఇంకా కలహమైనను అంటే గొడవలు, మత్సరం అంటే కుళ్ళండి. అవన్నీ పెట్టుకొని వెతుకుతే మరి ప్రాణప్రియుడు దొరుకుతాడండి? దొరకడు. అలా ఇంకేంటి? ఇవన్నీ లేకయు పోకిరి చేష్టలు లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి అందు నడుచుకున్నట్లు. ఎలా నడుచుకోవాలి మనము? మర్యాదగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలంటే మనము మర్యాదగా నడుచుకోవాలి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఎలా వెతకాలి మనం? ప్రాణప్రియుని వెతకాలంటే, దేవుని వెతకాలంటే, సంఘమైనటువంటి నీవు నేను రక్షింపడినటువంటి మనము రాత్రి పూట అంటే ఇలాంటి పాపం అన్నీ ఉంచుకొని మనం దేవుని వెతుకుతే దేవుడు దొరుకుతాడా అండి? దొరకడు. మరి దేవుని ఎలా వెతకాలి అని అంటే వీటన్నిటి మనం చదివినా కదండి. ఇవన్నీ కూడా మనము విసర్జించి పగలు నడుచుకున్నటువంటి ఏంటండి? పగటి అందు నడుచుకొని వారున్నట్లు మర్యాదగా నడుచుకున్నప్పుడే అలా మనము ఉండి అలా మనము జీవించి యేసయ్యను వెతికితే ఆయన దొరుకుతాడండి. హల్లెలూయా. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నీతో మనతో మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, హృదయంలో పాపం ఉంచుకొని దేవుని వెతికితే, దేవుని ప్రార్థన చేస్తే దేవుడు వినడండి. మనము మారు మనసు కలిగి సత్ప్రవర్తన గలవారే మర్యాదగా మనము ఉంటూ మనం దేవుని వెతికితే, దేవుని ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన కార్యాలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల దేవా, నీ పాదములు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో మరలా ఈ రీతిగా ఇదిగో నీ సన్నిధికి వస్తూ ఉన్నామయ్యా ప్రభువా. ఇదిగో ఈ డైలీ బట్టి కార్యక్రమంలో ప్రభువా మాతో మీరు మాట్లాడినటువంటి మాటను బట్టి నీకు వందనాలయ్యా. సూలమేతి సంఘము నాయన రాత్రిపూట ప్రాణప్రియుని వెతుకుతా ఉంది అయ్యా తండ్రి. రాత్రి అంటే చీకటికి సాదృశ్యంగా ఉంది ప్రభా. చీకటి అని అంటే నాయన ఏంటో మాకు తెలియచేస్తారు ప్రభా. అవన్నీ కూడా హృదయంలో ఉంచుకొని మిమ్మల్ని వెతికినప్పుడు అయ్యా మీరు దొరకడు. కానీ ఎప్పుడైతే మేము మర్యాదగా పగటి వారము కలిగిన వారిగా మేము ఉన్నప్పుడు మేము వెతికితే నువ్వు దొరుకుతావు. మేము ప్రార్థన చేస్తే నువ్వు వింటావు. మా యొక్క నాయన సమస్యలు ఇబ్బందులన్నీ నువ్వు తొలగిస్తావు, నువ్వు తీరుస్తావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నీ మాటలు వింటున్నటువంటి ప్రియులందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మర్యాదగా నడుచుకున్నట్లుగా, పగటి వేళ ఉన్నటువంటి బిడ్డలుగా ఉన్నట్లుగా నడుచుకున్నట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినమంతా యేసయ్య విశేషమైన కృపా కాపుదల మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ దల్లాడండి. వందనాలు.